ఏమత్తయ్య ఏంటి టిఫిన్ ఇవాళ? మా రోజు చేసుకునే టిఫినే కదా, ఏదో ఒకటి చేసుకోవాలి. కానీ నోటికి రుచిగా కొత్తగా ఏదో ఒకటి తినాలని ఉంది. అలాగే అత్తయ్య గారు, అయితే సరే నేను చేస్తాను టిఫిన్ ఇవాళ. చూడండి బాగా తిందిరు గాని. అవునా, చెయ్యమ్మా, త్వరగా ఆకలిస్తుంది. అవునా అత్తయ్య, 10 నిమిషాలు చిటికలో చేసేస్తా, తినేద్దరు గాని. అందరికి నమస్తే. అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ అత్త కోనసీమ కోడలు. మా అత్తయ్య గారికి నోటికి రుచిగా తినాలని ఉందన్నారు కదా, అందుకని నేను చికెన్ నూడిల్స్ చేస్తున్నా. చికెన్ నూడిల్స్ చేసే ముందు అందరూ మర్చిపోకుండా ఒక లైక్ వేసుకోండి. అంతేకాకుండా కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా లైక్ వేసుకోండి, ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ మాకు హెల్ప్ఫుల్ అవుతుంది. మా ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఏం చేయాలి పద్మ? అదే నేను ముందుగా ఆల్రెడీ చికెన్ ముక్కలు కట్ చేసి కడిగి పెట్టుకున్నాను. చూస్తున్నారు కదండి, చికెన్ శుభ్రంగా కడుక్కొని ఈ సైజ్ పీసులు అయితే నేను కట్ చేసుకున్నాను. కార్న్ ఫ్లోర్ ఇవ్వండి. ముందుగా 2 స్పూన్లు కార్న్ ఫ్లోర్ వేసుకుంటున్నా. సరిపోతుందమ్మా? సరిపోతుంది అత్తయ్య. అల్లం వెల్లుల్లి పేస్ట్ జస్ట్ నేను 1/2 స్పూన్ వేస్తున్నా. చికెన్ అయితే మేము తినేదాన్ని బట్టి నూడిల్స్ లోకి సరిపడగా తీసుకున్నాను. మీరు ఎక్కువ తింటానంటే కాస్త ఎక్కువ వేసుకోండి, ఏం కాదు. ఎంత వేయాలమ్మా? ఉప్పు రుచికి సరిపడా వేసుకుందాము. ఇప్పుడు దీన్ని అంతా మనం మిక్స్ అంతే కలిపేసుకుందాం అంతా ఒకసారి. కారం సరిపోతుందమ్మా? కొంచెం అయింది అత్తయ్య, సరిపోతుందిలే. అంత మెత్తగా కలుపుకోవాలి, అంత ముక్కలకు పట్టేటట్టు. అవునత్తయ్య, ఇదంతా ముక్కలకు కలిపేటట్టు మొత్తం పట్టుకోవాలి. ఇది ముక్క మర్చిపోయానండి, సోయా సాస్ కూడా 1 స్పూన్ వేసుకోండి, సరిపోతుంది. దీన్ని బాగా కలుపుకొని మిక్స్ చేసుకోండి, ముక్కలకి అంతా బాగా పడుతుంది. కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. దీన్ని కలిపి పెట్టేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ క్యారెట్ ని కూడా ముక్కలు కోసేసుకుందాం. అదే మీరు ఎప్పుడైనా తిన్నారా? లేదు మా, తినలేదు. ఇప్పుడే నువ్వు వచ్చినాక. అవునా అత్తయ్య? తింటున్నా, చేస్తే తిందాం, ఎలా ఉంటుందో చూడాలి. సన్నగా చేసి బాగా మగ్గుతాయి కదమ్మా. సరే అత్తయ్య గారు, మీకోసం చిన్న ముక్కలు కట్ చేస్తాను, సరిపోతాయి ఇలాగ మీకు? సరిపోతాయి, అంటే నూనెలో బాగా మగ్గుతాయి. సరే అత్తయ్య గారు, బాగా పట్టుకుంటాయి. మీకోసం చిన్న ముక్కలు చేస్తున్నానులే. అత్తయ్య గారు, క్యారెట్ అయిపోయింది కదా, ఇప్పుడు క్యాప్సికం కూడా కోసేసుకుందాము. సరే అమ్మా, క్యాప్సికం చాలా బాగుంటది. అవును అత్తయ్య గారు, మనకు మంచిది కూడా. క్యారెట్, క్యాప్సికమ్, క్యాబేజీ నూడిల్స్ లకి. అవును అత్తయ్య గారు, బాగుంటాయి. ఇవి కూడా ఇలా కోసేసుకుందాము. కాంబినేషన్ ఉంటేనే బాగుంటది. క్యాబేజీ సన్నగా కూడా కట్ చేసేసుకుందాం. క్యాబేజ్ వేస్తే భలే టేస్ట్ ఉంటది కదా. అవును అత్తయ్య గారు, అవును అత్తయ్య గారు, మంచి టేస్ట్ ఉంటది. తర్వాత 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి. అత్తయ్య గారు, ఉల్లిపాయలు కూడా చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. మరి చిన్న కాదు, కొంచెం నోటికి తగలాలి కదా ఉల్లిపాయలు. కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది. ఇలా 3 ముక్కలు చేసుకుని ఇలా చేసుకుంటే సరిపోతుంది. నోటికి కూడా తగులుతా ఉంటాయి మనకి అన్ని ముక్కలు కూడా. అత్తయ్య గారు, నూడిల్స్ ఉడకబెట్టుకోవడానికి ముందుగా నీళ్లు పెట్టుకుని స్టవ్ వెలిగించుకుందాం. నీళ్లు కొంచెం వేడెక్కాలి, బాగా మరగాలి కొంచెం. ఈ లోపల చికెన్ వేయించేసుకుందాం. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా, ముందుగా స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టేసుకుని, మనకి చికెన్ బాగా వేగాలి కాబట్టి కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాం. బాగా కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి చికెన్ బాగా వేగుతుంది అత్తయ్య. చికెన్ బాగా వేగుతుంది, అంతేకాకుండా మనకి బాగా టేస్ట్ కూడా ఉంటది. ఆయిల్ వేడెక్కిందండి, ఇప్పుడు చికెన్ మనం కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసేసుకుందాం. చికెన్ ముక్కలు అన్ని ఇలా వేసేసుకుందాం ఒక్కొక్కటిగాని. వీడియోలో చూపించినట్టుగా వేసేసుకోండి. చికెన్ ముక్కలు స్లోగా వేసుకోండి, మళ్ళీ నూనె తూలితే కాలుతుంది. ఫ్రై కావాలమ్మా? అవును అత్తయ్య గారు, ఇది ఫ్రై అవ్వాలి. కొంచెం లో ఫ్లేమ్ పెడితే చికెన్ బాగా ఉడుకుతుంది. అటు పెద్ద మంట పెట్టకూడదు, అలానే చిన్న మంట కూడా పెట్టకూడదు, మీడియం లో పెట్టుకోవాలి. నీళ్ళు చూసారా ఎలా మరిగిపోతున్నాయా? ఇప్పుడు ఇందులోకి నూడిల్స్ వేసేసుకుందాము. స్పూన్ ఎట్టి ఇలా కలుపుకోండి, ఒక 2 నిమిషాలు. మొత్తం అంతా డివైడ్ అవుతుంది, సెపరేట్ అవుతుంది అన్నమాట. ఇంకొంచెం మరగనిస్తే నూడిల్స్ ఉడుకుతుంది. నూడిల్స్ ఉడుకుతుంది కదండి, కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసుకుంటే నూడిల్స్
సెపరేట్ అవుతా ఉంటది అనమాట, పొడిగా పొడి పొడిగా వస్తుంది. చికెన్ వేగిపోతుందండి. ఇంకోసారి ఇటువైపుకి తిప్పేసుకుందాం. ఒకవైపు వేగింది, రెండో వైపు కూడా వేయించేసుకుందాం. నీళ్ళు అయ్యి ఉంచేసుకుందామండి. తర్వాత చల్లనీళ్ళు ఇలా వీటి మీద ఇలా వేసేసుకోండి, ఎందుకంటే నూడిల్స్ పొడి పొడిగా కూడా వస్తుంది. చికెన్ ముక్కలన్నీ బాగా అయిపోయినాయండి, ఆ ప్లేట్ లో తీసేసుకుంటున్నా నేను. అత్తయ్య గారు చికెన్ అయిపోయింది, ఇప్పుడు నూడిల్స్ చేసేసుకోవడమే. స్టవ్ వెలిగించేసుకుందాం. సరేనా. ఇందాక చికెన్ చేసిన నూనె ఉంది కదా వేయించింది, అదే నూనె వేస్ట్ అయిపోకుండా కాస్త ఇందులోకి వేసేస్తున్నా నేను. ఆయిల్ వేడెక్కింది, నేను 4 కోడిగుడ్లు తీసుకున్నాను. ఫస్ట్ ఇలా 4 కోడిగుడ్లు కొట్టేసుకుని వేసేసుకోండి. గుడ్డు వేసిన వెంటనే కలిపేసుకోకండి, కొంచెం వేగనివ్వండి. గుడ్ని వేగిన తర్వాత ముక్కలు కొంచెం బాగా చేసుకోవచ్చు. మనం ఎలా ఏ సైజు కావాలంటే ఆ సైజు ముక్కలు చేసుకోవచ్చు. గుడ్డు కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకుంటూ ఉండండి. నూడిల్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం కొంచెం పెద్ద కళాయి తీసుకోవాలన్నమాట, ఎందుకంటే నూడిల్స్ అవి అన్ని బాగా కలుస్తాయి. అత్తయ్య గారి ఇటువంటి మనం ఇలా ముక్కలు చేసేసుకున్నాం అనుకోండి, కొంచెం వేగిన తర్వాత. అవును అత్తయ్య గారు, అంటే మనం ఏ సైజ్ కావాలంటే సైజ్ చేసుకోవచ్చు. ఇదైతే కొంచెం బాగుంటది. అలాగే అత్తయ్య గారు, కొంచెం వేగే. సరే అత్తయ్య గారు, ఇంక తీసేసుకున్నాము పక్కకి. అత్తయ్య గారు ఎగ్ తీసేసుకున్నాం కదా, ఇందాక మళ్ళీ చికెన్ నూడిల్స్ సేమ్ మళ్ళీ వేస్తున్నా. కొంచెం సరిపోతుంది అత్తయ్య గారు, ఎందుకంటే అన్నింటిలోనే మనం వేసాం కదా. ఇప్పుడు ఏం వేసుకున్నాం? ఇందాక కట్ చేసాం కదా అత్తయ్య గారు కూరగాయలు, అదే క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ వేసుకుంటేనే కొంచెం మనకి టేస్ట్ బాగా వస్తుంది. ముందుగా ఉల్లిపాయలు వేసేయండి, ఆ తర్వాత క్యారెట్ ముక్కలు వేయండి, ఎందుకంటే ఈ క్యాప్సికమ్ మెత్త పడిపోతుంది కదా త్వరగా. అవునవును. క్యారెట్ తురుముకునే కాడికి ముక్కలు కట్ చేసుకుని వేసుకుంటేనే బాగుంటదండి, ఎందుకంటే ముక్కలు మనం నోటికి తగులుతుంటది, చూడడానికి కంటికి కూడా బాగా ఇంపుగా ఉంటది. అవును అత్తయ్య గారు. అత్తయ్య గారు ఇప్పుడు క్యాప్సికమ్ వేసేయండి. చూస్తున్నారండి, ముక్కలు కొంచెం ఉల్లిపాయలు అవి మగ్గిని, ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసేసుకున్నాము. ఎన్నో ఒక్కసారి కలిపేసుకుని ఒక 2 నిమిషాలు కొంచెం మగ్గనిద్దాం. ఎక్కువ వద్దు, కొంచెం మగ్గనిద్దాం. కరివేపాకు ఒక 2 రెమ్మలు వేసుకోండి, ఎందుకంటే ఇప్పుడు వేసుకుంటే కొంచెం సువాసన అలాగే ఉంటది కరివేపాకుది. ఒకసారి కలిపేసుకుందాం. మళ్ళా క్యాబేజ్ వేసుకుందామా? వేసేయండి అత్తయ్య, క్యాబేజీ మగ్గినాయి కదా. అవును అత్తయ్య గారు, వేసేయండి. కొంచెం అంత చిటికెడంత పసుపు వేసుకోండి. అట్లా వేయించుకున్న కోడిగుడ్డు, అలాగే చికెన్, అలాగే నూడిల్స్ ఉడకపెట్టుకున్నాం కదా అవి కూడా చేసుకున్నాక ఇందులోకి మనం ఇప్పుడు కారం, కొంచెం మేము తడి కారం వేసుకున్నాం. కారం, అలాగే సోయా సాస్ 1 స్పూన్, సాస్ కాస్తంత సాల్ట్ టేస్ట్ కి సరిపడా వేసుకోండి. వేసుకుందాం బాగాని. నూడిల్స్ అందరికి సాస్ బాగా మిక్స్ అవ్వాలి కదా. అలాగనే టేస్ట్ పౌడర్ వేసుకుందాం. అలాగనే కొంచెం టేస్ట్ పౌడర్ కూడా వేసేసుకుందాం. అలాగనే సోయా సాస్ 1 స్పూన్. అత్తయ్య చిల్లీ సాస్ కూడా వేసేయండి. మనం ఆల్రెడీ కారం వేసుకున్నాం కదా, మేము కొంచెం కారంగా చేసుకుంటున్నాము, ఎందుకంటే నోటికి రుచిగా ఉండాలనుకున్నాగా, అందుకే కొంచెం చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాము. కొంచెం టమాటా సాస్ కూడా వేయండి. చాలా అత్తయ్య, మాకు చిన్న పిల్లాడు ఉన్నాడు కదండి, అందుకని మేము సాస్ కూడా వేసుకున్నాం, ఎందుకంటే కొంచెం కారం తగ్గిన పిల్లలు సాస్ అయితే తింటారు కదండి, అందుకని. చూస్తుండలేరు కదా. అవునా
మంచి గుమ్మ గుమ్మ గుమ్మలాడుతుందమ్మా. బాగుంది. అవును అత్తయ్య గారు, చాలా మంచి స్మెల్ వస్తుంది కదా. స్మెల్లే కాదు, బాగా కంటికి బాగా కనపడుతుంది. అవును కంటికి బాగుంది. చికెన్, క్యాబేజీ, ఇంకా క్యారెట్ ముక్కలు పెద్ద పెద్ద కట్ చేసుకున్నా బాగా కంటికి కూడా బాగా తినాలనిపిస్తట్టు ఉంది. అవును అత్తయ్య గారు, మీరు ఎంత బాగా కలుపుకుంటే కనుక అన్ని బాగా మిక్స్ అవుతాయండి. బాగా కలుపుకోవాలన్నమాట. అలాగే కాదండి, ఇవి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుంటేనే మన కంటికి బాగా కనపడితేనే తినాలనిపిస్తాలా. కలిపేసుకున్నాక కొంచెం గరం మసాలా ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఇది కలిపేసుకుందాం. బాగా వస్తుంది. అవును అత్తయ్య. అత్తయ్య గారు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసేయండి, పైన వేసుకుందాం కొంచెం గార్నిష్ కింద. కొత్తిమీర కూడా వేసుకుంటే సూపర్ ఉంటుంది. కట్ చేస్తాను, నీ వల్ల చాకుతో కొద్దిగా నేర్చుకున్నా. అవునా అత్తయ్య గారు? నాకు చాకుతో రాదమ్మా, ఇప్పుడు కొద్దిగా నీ వల్ల నేను నేర్చుకున్నా. నేను అన్ని నేర్చుకోవాలి కదా, నేర్చుకోమ్మా. చాలా అత్తయ్య గారు వేసేయండి. ఇంకా కొత్తిమీర ఇలా ఇలా వేసేసుకోండి సరిపోతుంది. కొత్తిమీర వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు ఇది కూడా ఒకసారి కలిపేసుకుందాం. అంతే, ఇలా కలిపేసుకుందాం. ఇంకా అయిపోయిందండి, ఇంకా తినేయటమే. ఇప్పుడు మా అత్తయ్య గారు టేస్ట్ చేసి చెప్తారు. తినండి అత్తయ్య గారు. బాగుందమ్మా, సూపర్ గా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. మర్చిపోకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి. మర్చిపోకుండా లైక్ చేయండి. అంతేకాదు, కొత్తగా చూసే వాళ్ళు అయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మళ్ళీ వస్తానే. బాయ్.